నందుడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి ఉపవాసం ఉంటే అది ఎలాంటి ఏకాదశి అంటే 2 ఏకాదశులు కలిసి వచ్చేది. మర్నాడు ద్వాదశి ఎంత ఉందయ్యా అన్నాడు. తెల్లవారుజాను సూర్యోదయం అయ్యి కాకముందే ద్వాదశి వెళ్ళిపోతుందన్నమాట. అలాంటి ఒక సన్నివేశం వచ్చింది. అందుచేత అలా గనక మర్నాడు ఏకాదశి ఉండి ద్వాదశి పాలన చేసే లోపల ఏం చెయ్యాలండో ఆ రోజు మధ్యాహ్నం చేసే కర్మంతా కూడా ఆ ద్వాదశి పాలన అయ్యే లోపల అయిపోవాలన్నమాట. అంటే తెల్లవారుజామున 5ంటికి వెళ్ళిపోతుంది ద్వాదశనంగా. ఎన్నింటికి లేవాలండి? ముందు రోజు అర్ధరాత్రి 2ంటికో 1 గంటకో లేవాలి. అలా లేచాడు. నందుడు లేచి స్నానం చేయడం మొదలుపెట్టాడు. స్నానం చేసిన తర్వాత ఈ చేయవలసినటువంటి అనుష్ఠానాలన్నీ చేసుకొని 5ో 6 ఈశ్వరకో ఆహారం ముచ్చుకుంటే తప్ప, లేకపోతే కందర్ప తిథి వచ్చిందనుకోండి, త్రయోదశి వస్తే ఏకాదశి వ్రతం చెడిపోతుంది అనమాట. అందుకోసం కళార్థం ద్వాదశీం దృష్ట్వా, అంటే చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ద్వాదశిని చూచి నిశీధంలోనే అర్ధరాత్రి సమయంలోనే లేచి ఆ అనుష్ఠానం చేయాలి. ఎప్పటిదాకా? మధ్యాహ్నం దాకా చేసే కర్మలన్నీ పొద్దున్న 6 లోపల చేసేసి ఆ ఆహారం ముచ్చుకోవాలని చెప్పారు. ఎవరు చెప్పారు? శంభు శాసనాత్. ఈశ్వరుని యొక్క శాసనం ఆ రకంగా ఉందనమాట. ఆమధ్యాహ్న క్రియా సర్వా కర్తవ్యా శంభు శాసనాత్. అందుచేత అర్ధరాత్రి లేచి ఆయన స్నానం చేసి